Hey Kodos, what's up? Hope you're doing great. Apart from all the positive and negative feedbacks and reviews on the internet about next view course, అసలు నెక్స్ట్ వ్యూ అనేది నాకు ఎలా యూజ్ అయిందో షేర్ చేసుకుంటాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. బిఫోర్ గెటింగ్ స్టార్టెడ్, థ్యాంక్ యూ ఫర్ 1K సబ్స్క్రైబర్స్ అండ్ సపోర్టింగ్ మీ టువర్డ్ దిస్ యూట్యూబ్ జర్నీ. అండ్ ఇది నా ఫస్ట్ టైం కెమెరా ఎక్స్పీరియన్స్, సో హోప్ యూ గైస్ లైక్ దిస్. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ లైక్ మైండెడ్ కంటెంట్. లెట్స్ గో. నాకు అనిపించిన ప్రోస్ అండ్ కాన్స్ అబౌట్ ఇంటెన్సివ్ 2.4 కోర్స్ మెరైన్ ఫుల్ స్టాక్ గురించి చెప్తాను. లెట్స్ స్టార్ట్ విత్ ప్రోస్. స్టార్టింగ్ విత్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఈ ప్లాట్ఫామ్లో నాకు మెయిన్గా నచ్చిన థింగ్ ఏంటంటే కోడింగ్ ప్రాక్టీసెస్. ఎవ్రీ సింగిల్ కాన్సెప్ట్ తర్వాత మనకి కోడింగ్ ప్రాక్టీస్ ఉంటుంది. సో హ్యాండ్స్ ఆన్ కోడ్ చేయడం వల్ల మనకి చాలా ఎక్కువ గుర్తుండే ఛాన్స్ ఉంటుంది. సెకండ్ థింగ్ వచ్చేసి ఆన్లైన్ కోర్స్. ఇది ఆన్లైన్ కోర్స్ అవ్వడం వల్ల మనం ఫ్లెక్సిబుల్ అయిన టైంలో వినొచ్చు. నా కేసుకి వచ్చేసి నేను వెబ్ డెవలప్మెంట్లో ఫ్రీలాన్స్ చేస్తూ ఈ కోర్స్ వినేవాడిని. థింగ్ వచ్చేసి ప్రాజెక్ట్స్. మన రెజ్యూమ్లో మెయిన్ రోల్ ప్లే చేసే థింగ్ అనేది ప్రాజెక్ట్స్ కాబట్టి, సో దీంట్లో నాకు ప్రాజెక్ట్స్ చాలా బాగా అనిపించాయి. సో HTML అండ్ CSS ప్రాజెక్ట్స్ వచ్చేసి రెస్టారెంట్ వెబ్ యాప్ అండ్ రెస్పాన్సివ్ వెబ్ డిజైన్. అండ్ జావా స్క్రిప్ట్కి వచ్చేసి టు డూ లిస్ట్ ప్రాజెక్ట్ అండ్ లాగిన్ ఫామ్ ప్రాజెక్ట్. అండ్ రియాక్ట్కి వచ్చేసి మనకి ఈకామర్స్ అప్లికేషన్ అండ్ జాబ్ అప్లికేషన్ యాప్ అండ్ బుక్ హబ్ కైండ్ ఆఫ్ లైబ్రరీ థింగ్ యాప్ అనేది ఉంటుంది. సో నోడ్ అండ్ ఎక్స్ప్రెస్కి వచ్చేసి మనకి REST APIs ఎలా హ్యాండిల్ చేయడం అండ్ ఆథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్ ఆఫ్ ద యూజర్ని హ్యాండిల్ చేయడం అండ్ డేటాబేస్ని కనెక్ట్ చేయడం అనేది బ్యాక్ ఎండ్లో కవర్ అవుతుంది మనకి నోడ్ అండ్ ఎక్స్ప్రెస్లో. ఫోర్త్ థింగ్ నాకు బాగా నచ్చింది మాక్ ఇంటర్వ్యూస్. ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆల్ ద కోర్స్ మనకి మాక్ ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఈ ఇంటర్వ్యూస్ అనేది కంప్లీట్గా రియల్ టైమ్ ఇంటర్వ్యూస్ ఎలా ఉంటాయో అలాంటి మాక్ ఇంటర్వ్యూని కండక్ట్ చేస్తారు. అరౌండ్ 45 minutes to 1 hour నేను మాక్ ఇంటర్వ్యూ ఇచ్చాను. అన్ని టాపిక్స్ కవర్ అయ్యేలాగా ఇచ్చానమాట మాక్ ఇంటర్వ్యూ. అది నాకు ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు. సో ఫీడ్బ్యాక్ అనేది నాకు అనిపించి నేను మళ్ళీ మాక్ ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. సో మళ్ళీ మాక్ ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత నాకు బాగా పర్ఫామ్ చేసినందుకు నాకు ఎక్స్టర్నల్ మాక్ ఇంటర్వ్యూ ఇచ్చే అవకాశం కూడా ఇచ్చిండ్రు. సో ఆ ఎక్స్టర్నల్ మాక్ ఇంటర్వ్యూ కూడా చాలా మంచి పర్ఫామ్ చేయడం వల్ల ఆఫ్లైన్ డ్రైవ్ వెళ్ళే ఆపర్చునిటీ కూడా వచ్చిందనమాట. ఇందులో మనకి అన్ని టెక్నాలజీస్ పైన క్వశ్చన్స్ కవర్ అయ్యేలాగా ఉంటాయన్నమాట. సో ఈ మాక్ ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత మనకి ఫీడ్బ్యాక్ ఇస్తారు. సో ఆ ఫీడ్బ్యాక్ మనకి నచ్చిందా అనేది మనం చెక్ చేసేసుకొని మనకి మళ్ళీ మాక్ ఇంటర్వ్యూ ఇచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎనీ ఆఫ్ టైమ్స్ అయినా మనం మాక్ ఇంటర్వ్యూ ఇవ్వచ్చు. లాస్ట్ థింగ్ వచ్చేసి జాబ్ ఆపర్చునిటీస్ ఆన్ ద పోర్టల్. డైలీ 10 to 15 జాబ్ ఆపర్చునిటీస్ పోస్ట్ అయ్యేవి. సో నేను అందులో నుంచి నా ఎలిజిబిలిటీ ఉన్న వాటికి నేను అప్లై చేశాను. కంపెనీ నుంచి రిప్లై అనేది కంప్లీట్గా కంపెనీ హైరింగ్ ప్రాసెస్ పైన బేస్ అయి ఉంటుంది. సో దే కెన్ రిప్లై టు అస్ విత్ ఇన్ 1 week or 2 weeks. దాని తర్వాత నేను 10 to 12 ఇంటర్వ్యూస్ వరకు ఇచ్చాను. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్లో ఫైనల్ రౌండ్ వరకు రీచ్ అయ్యేవాడిని. సో దాని తర్వాత ప్రతి ఇంటర్వ్యూలో చేసిన మిస్టేక్స్ అన్ని నేను నోట్ డౌన్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ టైం రిపీట్ చేయకుండా ఫైనల్గా ఆఫ్టర్ 4 rounds వాల్యూ ల్యాబ్స్లో ఫ్రంట్ ఎండ్ డెవలపర్గా ప్లేస్ అయ్యాను. ఈ కోర్స్లో నాకు ఛాలెంజింగ్గా అనిపించిన థింగ్స్ ఏంటంటే కోర్స్ డ్యూరేషన్ 8 to 10 months అనే కోర్స్ డ్యూరేషన్ అనేసరికి ఇది కాలేజ్ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్కి చాలా లెంతీ అనిపిస్తుంది. సో ఇక్కడ మనకి కెరీర్ గ్యాప్ పైన కూడా ఇంపాక్ట్ పడే ఛాన్స్ ఉంది. సో దీనికి నేను ఏం చేశానంటే నా 2 to 3 months కోర్స్ స్టార్టింగ్లోనే నేను ఫ్రీలాన్స్ అనేది స్టార్ట్ చేశాను. డిజిటల్ మార్కెటింగ్ అండ్ వెబ్ డెవలప్మెంట్ పైన లింక్డ్ఇన్లో సోషల్ మీడియా మార్కెటింగ్ అండ్ సోషల్ మీడియా మేనేజర్ అలాంటి ప్రొఫైల్స్ ఉన్న వాళ్ళకి DM చేసేవాడిని, లీడ్ దొరికే ఛాన్స్ ఉందా అని చెప్పి. అండ్ ఆల్సో డిజిటల్ మార్కెటింగ్ పైన నేను ఆల్రెడీ వర్క్ చేసేవాడిని. సో ఇది నాకు అడ్వాంటేజ్ అయింది. నేను ఆ వర్క్ నేను చేస్తూనే ఈ కోర్స్ కూడా ప్యారలల్గా కంప్లీట్ చేశాను. నెక్స్ట్ థింగ్ వచ్చేసి బ్యాక్ ఎండ్ పార్ట్ లైక్ Node.js అండ్ Express.js కంటెంట్ అనేది నెక్స్ట్ ఇంటెన్సివ్ 2.4 కోర్స్లో అయితే తక్కువగా అనిపించింది నాకు. సో ఆ కోర్స్ కొంచెం ఇంకా ఎక్కువ ఉంటే మనకి ఇంకా ఎక్కువ నేర్చుకునే ఛాన్స్ ఉండేదని నాకు అనిపించింది. సో ఐ కెన్ డెఫినెట్లీ సే వన్ థింగ్, ఇంత లాస్ట్ డ్యూరేషన్ కోర్స్ నేను చేశాను కాబట్టి ఇప్పుడు నేను చాలా కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతున్నా నా వర్కింగ్ ఎక్స్పీరియన్స్లో. అండ్ ఎనీ కొత్త టెక్నాలజీ నేర్చుకోవాలన్నా సరే చాలా చాలా తక్కువ టైంలో నేను నేర్చుకోగలుగుతున్నా, ఎందుకంటే నా దగ్గర బేసిక్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి. సో ఇది నాకు నెక్స్ట్ వన్ నుంచి అనిపించిన కోర్స్ రివ్యూ అనమాట. I will come up with a lot more videos in the upcoming content. Do like, share and subscribe to my channel.